ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడారు. కామెంట్స్. కూటమి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో పాకలపాటి రఘువర్మకు మద్దతు ఇచ్చింది. రఘువర్మ గెలుపుకు కూటమి పార్టీలు కృషి చేస్తున్నాయి. మంచి వ్యక్తి రఘువర్మకు ఉపాధ్యాయులు మద్దతు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి చేస్తారని ప్రకటన చేయడాన్ని స్వాగతిస్తున్నాము. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై జగన్ను ప్రతిపక్షం కోసం జగన్ అసెంబ్లీకి వెళ్తే ప్రజలు హర్షించారు. గత 5 సంవత్సరాల్లో ప్రకృతి వనరులను నాశనం చేసేందుకు జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజలకు క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి దోపిడీలపై అసెంబ్లీలో చర్చ జరగాలి. గత 5 ఏళ్లలో వైసీపీ చేయని పనులను కూటమి ప్రభుత్వం చేస్తుంది. గడిచిన 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న పేరు ప్రతిష్టలు చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారు. ప్రజలు వేలాది మంది వచ్చి వాళ్ళు అద్దెలిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శి వెళ్తుంటే అక్కడ కంప్లైంట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో కార్యాలయంలో మంగళగిరిలో మంత్రులు అలాగే ఎవరైనా అర్జీలు పెడుతుంటే రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఏ ప్రాంతం వెళ్ళినా సరే ఆ ప్రాంతానికి సంబంధించి వేలాది మంది వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. వారి మీద ఫిర్యాదులు, వారి మీదే కాదు వైకాపా నాయకుల మీద, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి, ఎందుకంటే గతంలో వాళ్ళు నోరు విప్పితే లేకపోతే వారు వచ్చి నిరసన చెప్తే అరెస్టులు, భయాలు, చాలా మంది భయపడే పరిస్థితి. ఈ రోజు చాలా మంది స్వేచ్ఛగా వచ్చి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఆ దోపిడీలు అన్నిటి కూడా మీరు క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అవినీతి అక్రమాల పైన అసెంబ్లీ చర్చ జరగాలి. చాలా అవసరం కూడా ఇది. ఖచ్చితంగా సభ్యులు కూడా చర్చిస్తారు. దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉంది. అలాగే వాళ్ళ దోపిడీ, జగన్మోహన్ రెడ్డి దోపిడీ మీద కూడా చర్చ జరగాలి. ఖచ్చితంగా జరగవలసిన అవసరం ఉంది. ఉత్తరాంధ్రలో జరగవలసిన దోపిడీ మనం ప్రత్యక్షంగా చూసాం. రుషికొండ అవ్వచ్చు, లేకపోతే భూములు అవ్వచ్చు, చాలా మంది దోపిడీ చేశారు. ఆ దోపిడీ మీద కూడా ప్రత్యేక చర్చ జరగాలనేది ప్రధానంగా మేము ప్రజల తరఫున కోరుకుంటున్నాం. ఈరోజు వారికి కూడా మేము బహుశా గత 7 నెలల్లో ప్రజాప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రం మొత్తం ఈ వైకాపా నాయకులు చేసిన దోపిడీల మీద అనేకమైన కంప్లైంట్స్ కానీ, ఫిర్యాదులు కానీ ఆధారాలతో వస్తున్నాయి. అన్నింటి మీద కూడా దర్యాప్తు చేయమని, చర్చించాలని, చర్చ కూడా చాలా అవసరం. దాన్ని కూడా మేము మాట్లాడుతున్నాం. మొన్న మేము పార్లమెంట్లో కూడా దాని కొన్ని విషయాలు మేము మాట్లాడాం మా సహసార ఎంపీలతో. అసెంబ్లీ కూడా చర్చ జరగాలి. ఎందుకంటే అది దేవాలయం కనుక ఖచ్చితంగా ప్రజలు మనకి చూపించిన అవకాశం అది కనుక ఖచ్చితంగా జరగాలని మీ ద్వారా వారికి కోరుకుంటున్నాం. అలాగే వైకాపా నాయకులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆశ్చర్యం కలిగించే మాటలు, ప్రజలు ఆశ్చర్యం కలిగించే మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు 5 ఏళ్లు మీరు ఏమీ చేయలేని పని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అద్భుతంగా సాధించి ఈరోజు సభా సంపించే విధంగా పరిపాలన జరుగుతుంది. మనం చూసాం మన ప్రాంతం స్టీల్ ప్లాంట్ విషయంలో అందరూ కూడా తాళాలు వేసి క్లోజ్ చేసి ఇంక వెళ్ళిపోతారు, ఇంక అయిపోయింది అనుకున్న రోజుల నుంచి ఈరోజు ఆర్థిక పరిపుష్టిని అందించి గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు మోదీ గారు సహాయ సహకారాలతో ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే బీజేపీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఉమ్మడిగా ఈరోజు వెళ్ళి రిప్రజెంటేషన్ చేస్తే, ఎంపీలుగా మేము కూడా రిప్రజెంటేషన్ చేస్తే వారు ఆదుకొని ఈరోజు మన ప్రాంతానికి గౌరవం తీసుకొచ్చారు. ఒక ఉత్తరాంధ్రగా కాదు, ప్రతి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గౌరవం వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. అలాగే పోలవరం, అలాగే ఈ రాష్ట్రానికి ఎంతో జీవనాడైన పోలవరం కోసం వారు చేస్తున్న తపన మనం చూస్తున్నాం. మొత్తం నిర్వీర్యం చేశారు. పోలవరాన్ని ఏ రకంగా ధ్వంసం చేయాలో చూశారు. ఎందుకంటే పోలవరానికి గతంలో